నమస్కారం వాజీవార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు పరిశీలిద్దాం. పోలియో రహిత సమాజ స్థాపనకు కృషి చేయాలి. విజయనగరం, పార్వతీపురం జిల్లాలో జరిగిన పల్స్ పోలియో కార్యక్రమంలో పిలుపునిచ్చిన మంత్రులు సంధ్యారాణి, కొండపల్లి. విశాఖ విజయనగరంలో ఘనంగా వైసీపీ అధినేత జగన్ జన్మదిన వేడుకలు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన పార్టీ శ్రేణులు. విశాఖ స్టీల్ ప్లాంట్ బహిరంగ చర్చకు సిద్ధమా? బీజేపీ నేత మాధవ్కు సిఐటి నేతలు సవాల్. పోలియో రహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర చిన్న సూక్ష్మ మధ్యతరహా పరిశ్రమలు, పేదరిక నిర్మూలన మరియు ఎన్ఆర్ఐ సాధికార సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఆయన బొండపల్లి మండలం గొట్లాం గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలియో కేంద్రంలో ఆయన స్వయంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేసి ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. పోలియో రహిత సమాజ స్థాపనే లక్ష్యంగా ప్రభుత్వం ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టిందని మంత్రి అన్నారు. ఇప్పటికే పోలియో దాదాపు నిర్మూలించబడినప్పటికీ ముందు జాగ్రత్తగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. జిల్లాలో సుమారు 2 లక్షల మందికి పోలియో చుక్కలు వేసేందుకు 1172 పోలియో కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. 5 ఏళ్లలోపు వయసున్న చిన్నారులందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి వారి భవిష్యత్తును సురక్షితం చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని అన్నారు. జిల్లా జడ్జి కోట సమీపంలో ఆధునీకరించిన సిఎంఆర్ షాపింగ్ మాల్ను ఎమ్మెల్యే ఘంటా శ్రీనివాసరావు, పల్లా శ్రీనివాసరావు, ఘనబాబు, విష్ణుకుమార్ రాజులు సంస్థ అధినేత మావూరి వెంకటరమణలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. మాల్ 4వ అంతస్తులో కలియ తిరిగి అక్కడ విక్రయానికి ఉంచిన గృహోపకరణాలు, ఇతర సామగ్రిని పరిశీలించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. 1984లో నెలకొల్పిన సిఎంఆర్ సంస్థ ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల్లో వ్యాపార కార్యకలాపాలు విస్తరించినట్లు చెప్పారు. వ్యాపారంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించడం అభినందనీయమన్నారు. నాణ్యత, సరసమైన ధరలకు మారుపేరైన సిఎంఆర్ సంస్థ వినియోగదారుల ఆదరాభిమానాలతో మరింత విస్తరించి ప్రగతిపథాన పయనించాలని ఆకాంక్షించారు. అనంతరం అతిథులను సిఎంఆర్ అధినేత విఎంఆర్ సత్కరించారు. 1984లో మొట్టమొదటిగా జగదాంబ జంక్షన్లో చందనా బ్రదర్స్ పేరుతోటి వాళ్ళ వ్యాపార కార్యకలాపాలు స్టార్ట్ చేయటం, ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ఎక్కడ కూడా ఎదురు లేకుండా అప్రతితంగా అది ముందుకు సాగుతూ ఉంది. తను వ్యాపారాలు చేస్తూ దాంతోపాటు ముఖ్యంగా ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఎప్పుడైనా ఏదైనా ఒక నీడీ ఉందంటే సమాజంలో ఎవరికైనా సహాయం చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు అందరికి కూడా గుర్తొచ్చే మొట్టమొదటి నేమో సిఎంఆర్ రమణ గారు. వాళ్ళ దీన్ని బట్టి తను ఎప్పుడు కూడా అండగా ఉంటున్న విషయాన్ని కూడా మనం అందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఇన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తున్న ఈ సిఎంఆర్ సంస్థ భవిష్యత్తులో మరిన్ని ఇంకా ఎక్కువ బ్రాంచెస్ పెట్టాలి, ఇంకా మరింత పురోగతి సాధించాలని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు కొత్త షాపులు ఎన్ని వస్తున్నప్పుడు కూడా సిఎంఆర్కి సంబంధించి తన ఐడెంటిటీని ప్రత్యేకంగా చాటుకుంటున్నారు. విశాఖపట్నం జడ్జికోట్ రోడ్లో సిఎంఆర్ షాపింగ్ మాల్ రెనోవేట్ చేసి మళ్ళీ ఓపెన్ చేసినటువంటి సందర్భంలో వారికి సిఎంఆర్ రమణ్ గారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ, సిఎంఆర్ షాపింగ్ మాల్ అంటే నాణ్యతకు, సరసమైన ధరలకు ప్రతీకగా పెట్టిన పేరుగా మనం భావించవచ్చు. మనకు రీజనబుల్ రేట్లో ఒక వస్తువు కొనుక్కోవాలన్నా సరే సిఎంఆర్ షాపింగ్ మాలే గుర్తొస్తుంది. మరి ఇదే పందాన్ని నేను ముందుకు కంటిన్యూ చేయాలని చెప్పి రమణ్ గారిని కోరుతూ, వారికి ఎటువంటి మెటీరియల్ ఏ ప్రాంతానికి ఉపయోగపడుతుందని బాగా తెలిసినటువంటి వారు. అలాగే మనకి సిఎంఆర్ షాపింగ్ మాల్కి వచ్చామంటే ఒకలాంటి తృప్తి ఏ వస్తువు అని దొరుకుతుందని గాజువాక ప్రజల తరఫు నుంచి
అలాగే మాకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల నుంచి వారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. ఇవాళ మా షోరూమ్ రెనోవేషన్కి మీరు అందరూ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. కస్టమర్స్కి ఎప్పటికప్పుడు అనుగుణంగా మేము చేంజింగ్ చేసుకుంటూ వెళ్ళటం వల్ల మేము 42 సంవత్సరాలు బట్టి ఇక్కడ జనాలకి మంచి నమ్మకం. సిఎంఆర్ చందన అంటే ఒక నమ్మకం. ఎవరికైనా శుభకార్యాల్లో కానీ ఏదైనా ఒక శుభకార్యం జరిగిందంటే అందులో కంపల్సరీగా సిఎంఆర్ సంస్థ కంపల్సరీగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళందరికీ పూర్వం నుండి ఒక ఏంటంటే ఇక్కడ చేసుకుంటే ఒక మంచి జరుగుతుంది అనే నమ్మకం. అలాగే మంచి తగ్గింపు ధరలు, మంచి క్వాలిటీ, నాణ్యమైన వస్త్రాలు లభిస్తాయి. అలాగే ఆ నమ్మకానికి ఎప్పుడూ మేము అమ్ముకానివ్వం. జనాలకి ఎప్పుడు కొత్తదనం కావాలి. ఆ కొత్తదనం కోసమే ఇవాళ ఈ షోరూమ్ని రెనోవేషన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎప్పటికప్పుడు మనం మారాలి, మనతో పాటు నెక్స్ట్ జనరేషన్కి కూడా మార్పు చూపెట్టాలి. ఇక్కడ ఉత్తరాంధ్ర ప్రజలంటే మాకు ఎక్కువ నమ్మకం. ఎందుకంటే ఏదైనా సరే కొత్తదనాన్ని వీళ్ళు ఎప్పుడూ ఆస్వాదిస్తారు. అలాగే విశాఖపట్నం ప్రజలందరికీ మేము ఎప్పుడు రుణపడి ఉంటాం. ఎందుకంటే ఏదైనా సరే మనం విశాఖపట్నం నుండే స్టార్ట్ చేస్తున్నాం. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, ఒరిస్సాలో స్టార్ట్ చేసాం. మహారాష్ట్రలో కూడా మనం ఎక్స్పెన్షన్ చేస్తున్నాం. అలాగే ఒరిస్సాలో కూడా ఇంకా 4-5 బ్రాంచీలు స్టార్ట్ చేస్తున్నాం. కర్ణాటకలో కూడా ఉన్నాయి. ఇప్పుడు మా ఈ 45 టెక్స్టైల్ సిఎంఆర్ షాపింగ్ ఉన్నాయి. ఒక 15 గోల్డ్ షోరూమ్లు ఉన్నాయి. అలాగే మా కంచి కామాక్షి, అలాగా మేరా, మా ఊరి అని మిగతా బ్రాండ్లు ఉన్నాయి. అవి ఒక 6-7 షోరూమ్లు ఉన్నాయి. మొత్తం ఎంటైర్ మన దగ్గర 60 స్టోర్స్ దాకా ఉన్నాయి. 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి కోరారు. స్థానిక కంటోన్మెంట్ మున్సిపల్ పార్కులో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించి పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు సుమారు 2 లక్షల మంది పిల్లల కోసం పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దీనికోసం జిల్లా వ్యాప్తంగా 1172 పోలియో కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. తొలి రోజు పోలింగ్ కేంద్రాల్లో చుక్కలను వేయడంతో పాటు 22 నుంచి 23 గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేయడం జరుగుతుందని చెప్పారు. దీనికోసం 5000 మంది ఆరోగ్య కార్యకర్తలను గుర్తించి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. అలాగే 24వ తేదీని కూడా పట్టణ ప్రాంతాల్లో పోలియో చుక్కలు వేస్తారని తెలిపారు. ముఖ్యంగా మారుమూల ప్రాంతాలు, మురుకువాడలు, హై రిస్క్ ప్రాంతాలు, సంచార జాతుల పిల్లలకు పోలియో చుక్కలు వేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టామని అన్నారు. ఈరోజు 21 నుంచి 24వ తారీఖు వరకు పల్స్ పోలియో కార్యక్రమం దేశమంతా జరుగుతుంది. అలాగే మన జిల్లాలో కూడా ఈరోజు స్టార్ట్ చేశాము. అంటే ఈరోజు 1172 సెంటర్స్లో బూత్లు ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో కూడా బూత్లు ఏర్పాటు చేసి పిల్లలకు పల్స్ పోలియో ఏదైతే 2 డ్రాప్స్ వేస్తామో పల్స్ పోలియో కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇది రూరల్ ఏరియాస్లో అయితే 21 తర్వాత 22, 23 ఇంటింటికి వెళ్ళి మా వాళ్ళు 5000 మంది ఉన్నారు. సో 5000 మంది హెల్త్ వర్కర్స్ ఇంటింటికి వెళ్ళి కూడా మళ్ళీ పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. అయితే అర్బన్ ఏరియాస్లో అంటే టౌన్స్లో అయితే 24వ తారీఖు కూడా కంటిన్యూ అవుతుంది, ఎక్కువ ఉంటాయి కాబట్టి. సో 24 వరకు ఈ కార్యక్రమం కంటిన్యూ అవుతుంది. సో సుమారుగా మన జిల్లాలో 2 లక్షల మంది పిల్లలు 0 to 5 years వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడైతే హై రిస్క్ ఏరియాస్ ఉన్నారో అంటే కవర్ కాని ఏరియాస్, కొన్ని బట్టీల్లో పనిచేస్తున్న వాళ్ళు, ఫిషర్మెన్ కమ్యూనిటీ ఉన్న వాళ్ళు, ఇక్కడ స్పెషల్ ఎంఫసిస్ ఇవ్వడం జరిగింది. అక్కడ స్పెషల్గా మనం అందరి పిల్లలను కూడా కవర్ చేసి ఏర్పాటు చేస్తున్నాం. ఆల్మోస్ట్ పోలియో మనకి ఎరాడికేట్ అయిపోయినా కూడా మనమైతే దీన్ని కంటిన్యూ చేస్తున్నాము. ఎందుకంటే ఫ్యూచర్ జనరేషన్స్ ఎవరు కూడా మళ్ళీ పోలియో బారిన పడకూడదు మనం. సో తల్లిదండ్రులు నేను కోరేది ఏంటంటే దయచేసి మీరందరూ కూడా ఈ పోలియో వ్యాక్సినేషన్ మీరు ఇప్పించాల్సిన అవసరం ఉంది. 2, మనకు కొంత ఏదైనా ఆరోగ్యం బాగాలేకపోతే పోలియో చుక్కల వల్ల ఇలా అయింది. పోలియో చుక్కల వల్ల ఏమీ కాదు. మనం 20 సంవత్సరాల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. పోలియో చుక్కలు అనేది ఓన్లీ పోలియో రాకుండా చూసేవి. సో మీకు పిల్లలకి ఏదైనా సీజనల్ డిసీజెస్, పిల్లలకి సహజంగానే ఏదో ఒకటి జబ్బులు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు మీరేం భయపడాల్సిన అవసరం లేదు. మీరు హాస్పిటల్కి వచ్చేసి మీరు చూపించుకోండి. పోలియో వ్యాక్సినేషన్కి దానికి ఎటువంటి సంబంధం లేదు. విశాఖలో వాజ్పేయి విగ్రహావిష్కరణ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎస్ మాధవ్ విశాఖ స్టీల్ ప్లాంట్పై ఆవేశంతో ఊగిపోతూ చేసిన వ్యాఖ్యలను సిఐటియు తీవ్రంగా ఖండిస్తుందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహరావు విమర్శించారు. జగదాంబ సిఐటియు కార్యాలయంలో ఆయన జిల్లా కార్యదర్శి కుమార్తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్పై మీడియా సమక్షంలో బహిరంగంగా చర్చించేందుకు మాధవ్ సిద్ధంగా ఉండాలని సవాళ్లు విసిరారు. ప్లాంట్పై ప్రభుత్వ తప్పుడు ప్రచారాన్ని సిపిఎం ఖండిస్తుందని అన్నారు.
ప్లాంట్ను పూర్తిగా నిర్వీర్యం చేస్తే చర్యల్లో భాగంగానే ప్రకటించిన ప్యాకేజీ మొత్తాన్ని అప్పులు తీర్చేందుకే తప్ప ముడి సరుకు కొనుగోలుకు కానీ యంత్రాల మరమ్మతులకు కానీ కార్మికుల జీతాలకు కానీ ఉపయోగించలేదని విమర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను వారు కాపాడుతుంటే ప్రతిపక్షాలు ముఖ్యంగా మా ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకొని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన విమర్శ చేయడం అనేటువంటి జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ని ఏ విధంగా మీరు రక్షిస్తున్నారో చెప్పాలని అడుగుతున్నాం. 11,440 కోట్లు ప్యాకేజ్ ఇచ్చామని 3వ బ్లాస్ట్ ఫర్నేస్ని తిరిగి పునరుత్పత్తి చేస్తున్నామని మీరు అయినా విమర్శలు చేస్తున్నారని ఊగిపోయారు. విమర్శలు తప్పకుండా చేస్తాం. మీరు విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడడం లేదని బహిరంగంగా చర్చించడానికి మీడియా సమక్షంలో మీరు సిద్ధమేనని ప్రశ్నిస్తున్నాం. 10,000 మంది పర్మనెంట్ ఉద్యోగులు కాంట్రాక్ట్ కార్మికులను తొలగించి మీరు లాభాలు ఎలా తెస్తారని అడుగుతున్నాం. ఉత్పత్తి ఎలా పెంచుతారని అడుగుతున్నాం. ఈ 3వ బ్లాస్ట్ ఫర్నేస్ ప్రారంభించిన తర్వాత సుమారుగా 1000 కోట్ల నష్టాలు మీరు కావాలనే రప్పించారని కూడా తెలియజేస్తున్నాం. కనుక ఈ ప్లాంట్ను ఒక పథకం ప్రకారం సిస్టమేటిక్గా చంపాలని, దీన్ని నాశనం చేయాలని కేంద్ర బీజేపీ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఇది కుట్రపూరితమైనటువంటిది. ప్రాణాలు ఇచ్చి త్యాగం చేసినటువంటి సాధించుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ అట్లాంటి నిర్వాసితులకి ఇప్పటి వరకు ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇప్పుడు ఉన్న వాళ్ళకు కూడా పూర్తిగా ఉద్యోగాలు పోవడం అనేటువంటి జరుగుతుంది. కూటమి ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ మీద లేనిపోని అభాండాలు వేస్తూ కావాలని చెప్పి దాన్ని నిర్వీర్యం చేసే కుట్రని చేస్తూ ఉన్నారు. ఒక పథకం ప్రకారం ఇక్కడుండే కార్మిక సంఘాల మీద, కార్మికుల మీద, వామపక్షాల మీద పనిగట్టుకొని ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇదే పల్లా శ్రీనివాసరావు గారి ఇక్కడ గతంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వారం రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేశారు. ప్లాంట్ పరిరక్షణ కోసం చివరి వరకు నా ప్రాణాన్నైనా వదిలేస్తాను, పదవులన్నా త్యాగం చేస్తానని చెప్పాడు. కానీ ఈ రోజున ప్లాంట్లో ఉద్యోగస్తులు పనిచేయటం లేదన్నాడు. మొన్న ముఖ్యమంత్రి గారు సిఐఏ సమ్మిట్ పెట్టి ఎంతకాలం మీకు జీతాలు ఇవ్వాలి పని చేయకుండా అని చెప్పేసి, అంటే పైనుంచి కింద దాకా ఒక పథకం ప్రకారం కార్మికుల మీద, కార్మిక సంఘాల మీద ఒక తప్పుడు ప్రచారం చేసి ఒక కుక్క మంచి కుక్కను చంపాలంటే పిచ్చి కుక్క అనే మాదిరిగా వాళ్ళు చేసిన తప్పులన్నీ పక్కన పెట్టి ప్లాంట్ కార్మికుల మీద, కార్మిక సంఘాల మీద అబద్ధాలు ప్రచారం చేస్తూ దీన్ని కావాలనే చేస్తున్నారు. అందులో భాగంగానే మాధవ్ కూడా నిన్న మొత్తం ఆయన ప్రసంగంలో ఊగిపోతూ స్టీల్ ప్లాంట్ కోసం మేము బోల్డ్ అంత చేస్తుంటే కార్మిక సంఘాలు, కార్మికులు, వామపక్షాలు పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు. మేము తప్పుడు ప్రచారం చేస్తే మమ్మల్ని శిక్షించండి, మేము ఛాలెంజ్ చేసి చెప్తూ ఉన్నాం. స్టీల్ ప్లాంట్కి సొంత గనులు ఎందుకు ఇవ్వట్లేదు? మీరు ఏకైక మార్గం సొంత గనులు ఇవ్వాలని చెప్తున్నాం, లేదా శైలిలో మెర్జీ చేయండి అని చెప్తున్నాం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి నివాసంలో ఈరోజు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి కార్యకర్తలకు స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా వీరభద్రస్వామి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డికి పుట్టినరోజుల శుభాకాంక్షలు తెలియజేశారు. వైసీపీ హయాంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచారన్నారు. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలోనే కాక వివిధ రాష్ట్రాల్లో, వివిధ దేశాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకల్ని జరుపుకోవడం సంతోషకరమైన విషయం. పదవున్నా పదవు లేకపోయినా ప్రజల హృదయాల్లో ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని నాకు చెప్పాల్సి ఉంది. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే
అది చేసేవారు, ఇది చేసేవారు, ఈ సంక్షేమ కార్యక్రమం అమలు జరిగేది, ఆ సంక్షేమ కార్యక్రమం సమయానికి ఇచ్చేవారని ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల నోటంట వస్తుంది అంటే ప్రజల హృదయాల్లో సుస్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారని ఈ సందర్భంగా చెప్పాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకల్ని ఇంత ఘనంగా జరుపుకుంటున్నామంటే ఆయన నాయకత్వాన ప్రజాహిత కార్యక్రమాలు చేయాలి, ప్రజల కోసం పాటుపడాలనే ఆలోచన ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల్లో ఉండాలి. అలానే ఇటీవల కాలంలో ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తుంటే ప్రతిపక్ష పార్టీ బాధ్యతగా దాన్ని వ్యతిరేకిస్తూ 1,04,00,000 మంది చేత సంతకాలు సేకరించాము అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాలను అనుసరిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్ళా కార్యక్రమాన్ని చేయగలిగామని. మరి ఆ కార్యక్రమం చేసిన ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల, కార్యకర్తలకి జగన్మోహన్ రెడ్డి గారు ధన్యవాదాలు చెప్పారు. ఆ విధంగానే విజయనగరం శాసనసభ నియోజకవర్గంలో ఆ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్క నాయకుల్ని, కార్యకర్తల్ని మరొక్కసారి అభినందిస్తూ ఇటువంటి కార్యక్రమాలు ప్రజల కోసం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ సిద్ధంగా ఉందని, ఈ ప్రజలకి మేలు జరగాలని మేలు కోరుకునే జగన్మోహన్ రెడ్డి గారు 100 సంవత్సరాలు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయనగరం శాసనసభ నియోజకవర్గం తరఫున కోరుకుందాం. విశాఖ వేదికగా ఈ నెల 31 నుంచి వచ్చే నెల 4 వరకు జరిగే 18వ CITU జాతీయ మహాసభల సందర్భంగా డాబా గార్డెన్స్ అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో కార్టూన్ పోటీలు నిర్వహించారు. ఈ స్పాట్ కార్టూన్ పోటీల్లో సుమారు 20 మంది పాల్గొన్నారు. శ్రామికుల డిజిటల్ యుగం సవాళ్లు, మహిళల శ్రామికుల సాధికారత, యువత ఉద్యోగాలు, కళలు, వాస్తవాలు, గిగ్ ఎకానమీ, కార్మికులు, శ్రామిక యూనియన్లు, కార్పొరేట్ కంపెనీలు, క్లైమేట్ చేంజ్, లేబర్ మార్కెట్పై ప్రభావం, ఆర్థిక అభివృద్ధిలో శ్రామికులు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, మత సామరస్యం, ఐక్యత వంటి అంశాలపై చిన్నారులు తమ సృజనకు అద్దం పడుతూ చిత్రాలను చేపట్టారు. వీటిని AU ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరిగే శ్రామిక ఉత్సవంలో ప్రదర్శిస్తామని నిర్వాహకులు హరి తెలిపారు. మహాసభలు 18వ మహాసభల సందర్భంగా శ్రామిక ఉత్సవాన్ని జరుపుతా ఉన్నారు నిర్వాహకులు. ఈ సందర్భంగా కార్టూనిస్టులు అందరినీ ఇన్వైట్ చేశారు. నగరంలో ఉన్న అనేక మంది కార్టూనిస్టులు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ కలిపి ఈరోజు ఇక్కడ కార్టూన్లు అనేక అంశాల మీద, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, గిగ్ వర్కర్స్, కార్పొరేటీకరణ, కార్మికుల పని గంటలు, లేబర్ కోడ్లు, ఇలాంటి అనేక అంశాల మీద కార్టూన్లు స్పాట్లో చిత్రీకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారు 25 మంది కార్టూనిస్టులు, చిన్న పెద్ద అందరూ పాల్గొన్నారు. ఈ సెలెక్ట్ అయిన కార్టూన్లన్నింటినీ కూడా ఈ నెల 27 నుంచి జనవరి 2వ తారీఖు వరకు AU ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్లో ప్రదర్శనకు పెడతారు. నగరవాసులు అందరూ వచ్చి తిలకించవచ్చు. ఇట్లా కలిసి కార్టూన్లు వేయడం వల్ల ఒక కలెక్టివ్నెస్, ఆర్ట్లో ఒక యూనిటీ అనేది, ఒక స్పాంటేనిటీ, ఒక సామాజిక స్పృహ, బాధ్యత అనేవి ఉంటాయన్న భావంతో మేము కూడా నిర్వాహకులతో కలిసి ఈ కార్టూన్ల కార్యక్రమంలో పాల్గొన్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఈ రోజు సందర్భంగా వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నగరంలోని ఘోష్ ఆసుపత్రిలో ఉన్న గర్భిణులకు, బాలింతలకు రొట్టెలు, పండ్లు పంపిణీ చేశారు. మేయర్ వెంపడపు విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ కోల్గట్లి శ్రావణి చేతుల మీదుగా పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రిగా రావాలని ప్రజలందరి మనసులో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా విభాగం నాయకురాలు గదుల సత్యలత తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో కూడా ఆయా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని ఆరాధిస్తూ, మరి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలోని ఆయన్ని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో వివిధ కార్యక్రమాలు, ఆయన పుట్టినరోజు సెలబ్రేషన్లో కానీ లేకపోతే వివిధ సేవా కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది. మరి దానిలో భాగంగా మన విజయనగర నియోజకవర్గంలో కూడా
ప్రతి ఒక్కరు కూడా బాగుండాలన్న ఒక ఆలోచనతో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలి, ప్రతి ఒక్కల బ్లెస్సింగ్స్ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అందాలి, మళ్ళీ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా రావాలి అని ఒక ఆలోచన ప్రతి ఒక్కరిలో కూడా ఉంది. మరి ఇంతటి మంచి రోజున జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజుని సందర్భంగా మన విజయనగర నియోజకవర్గంలో కూడా వివిధ కార్యక్రమాలు చేపట్టడము, విజయనగర నలుమూలల నుంచి కూడా డెలివరీకి ఇక్కడ మా విజయనగరంకి వస్తారు, ఘోష హాస్పిటల్లో ఎక్కువ మంది ఉంటారని చూసుకొని మరి 300 పైచిలకు ఇక్కడ వాళ్ళు డెలివరీ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వాళ్ళ బ్లెస్సింగ్స్ అందాలనే ఒక ఆలోచనతో ఇక్కడ ప్రతి ఒక్కరికి బ్రెడ్లు ఫ్రూట్స్ కూడా పంపిణీ చేయడం మాకు ఆనందంగా ఉంది. గుండెల్లో కూడా ఒకే మాట, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలి. గతంలో ఎప్పుడూ కూడా లేనంత అభివృద్ధి ఆయన పరిపాలనలో ప్రతి ఒక్కరికి కూడా అందించారు. కానీ ఇప్పుడు మరి ఆయన మానస పుత్రిక వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థ కానీ ప్రతి ఒక్కటి కూడా స్కీమ్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా మరుగున పడిపోయాయి. ఏ ఒక్కటి కూడా ఇప్పుడు అందుబాటులో లేని పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తుంది. మరి మళ్ళీ మన రాష్ట్రానికి మంచి రోజులు రావాలన్నా, మళ్ళీ మన రాష్ట్రానికి ఊపిరి రావాలన్నా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితేనే మళ్ళీ రాష్ట్రం తన దారిలో పడుతుందని కూడా ప్రతి ఒక్కళ్ళ జీవితాల్లో కూడా ఆనందాలు, అదేవిధంగా ప్రతి ఒక్క కుటుంబంలో కూడా సుఖ సంతోషాలు కూడా ఉంటాయని మేము ఆశిస్తున్నాము. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా గోస్ హాస్పిటల్లోని ఈరోజు మహిళలకు బాలింతలకు రొట్లు పళ్ళు పంచడానికి కార్యక్రమానికి ఇక్కడికి అందరం ఇచ్చేసాము. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విద్యకి వైద్యానికి పెద్దపీట వేస్తూ నాడు నేడు కింద స్కూళ్ళు డెవలప్ చేస్తూ అలాగే గాంధీజీ కళ్ళగన్న గ్రామ సచివాలయాలను స్థాపించి వాలంటీర్ విధానం వల్ల అనేక సంక్షేమ కార్యక్రమాలని ప్రవేశపెట్టారు. అలాగే రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి పరంలో నడిపించారు. వారు పుట్టినరోజుకి ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలి, వారు నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఎప్పుడూ ఆ పైడితల ఆశీస్సులు అతనికి ఉండాలని మా విజయనగరం మహిళలందరి తరపున మరొకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అనకాపల్లి జిల్లా తాళ్లపాలెం సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు సందర్శించారు. విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. ఈ స్కూల్ వేదికగానే ముస్తాబు కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు ప్రారంభించారు. ముస్తాబు కార్యక్రమం ద్వారా విద్యార్థుల వ్యక్తిగత శుభ్రత పాటించే విధానాలను స్వయంగా పరిశీలించారు. అనంతరం వారిని ఉద్దేశించి మాట్లాడారు. చిన్న చిన్న ఆలోచనలు ఒక్కో సందర్భంలో అభివృద్ధికి బాటలు వేస్తాయని సీఎం పేర్కొన్నారు. విద్యార్థులు వ్యక్తిగత శుభ్రతను, ఆరోగ్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, నాయకత్వ లక్షణాలు పెంచేలా ముస్తాబు కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. విద్యార్థులు రాష్ట్రానికి ఆస్తి అని పేర్కొన్నారు. ఆ కార్యక్రమమే ముస్తాబు. ఈ కార్యక్రమంలో మీరు ఒకసారి చూస్తే చాలా సమర్థవంతంగా పిల్లలలో నాయకత్వ లక్షణాలు పెరుగుతున్నాయి. మీలో ఒక క్లీనినెస్ కానీ అవేర్నెస్ కానీ అందరం బాగుండాలని కోరుకుంటాం, అందంగా ఉండాలని కోరుకుంటాం. అందరికీ సమాన అవకాశాలు ఇచ్చారు కదా స్కూల్లో. కొంతమంది పిల్లలు చాలా శుభ్రంగా ఉంటారు, కొంతమంది పిల్లలు శుభ్రంగా ఉండరు. దానికి కారణం ఏంటి? దాంట్లో కారణం మనం ఆలోచిస్తే మీరు ఫోకస్ చేయకుండా పోవడం, శ్రద్ధ పెట్టకుండా పోవడం. ఓసారి మీలో ఒక ఆలోచన పర్వాలేదులే అనే ఆలోచన వచ్చి కొద్దిగా డ్రిఫ్ట్ అవుతారు. దానివల్ల అనేక నష్టాలు వస్తాయి. అందుకే ఈరోజు మొత్తం మన గవర్నమెంట్ స్కూల్స్లో 40 లక్షల మంది దగ్గర పిల్లలు ఉన్నారు. ప్రైవేట్ స్కూల్స్లో ఇంకొక 35 లక్షలు ఉన్నారు. 75 లక్షల మంది పిల్లలు ఇంటర్మీడియట్ వరకు చదువుకుంటారు. వాళ్ళందరికీ ముస్తాబు కార్యక్రమం తీసుకొచ్చాం. దీనివల్ల మీలో ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ నియంత్రించడంలో ఘోరంగా విఫలమైందని డివైఎఫ్ఐ జిల్లా కన్వీనర్ హరీష్ ఆరోపించారు. కోట జంక్షన్ వద్ద డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మత్తు పదార్థాలను నియంత్రించాలని కోరుతూ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు బానిసవుతున్నారని, దీంతో జీవితాలు నాశనం అవుతున్నాయని అన్నారు. మత్తు పదార్థాల వాడకాన్ని నియంత్రించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు పాల్గొన్నారు. బానిస అయిన తర్వాత ఈరోజు గంజాయి
ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో ఆ నేపథ్యంలో తల్లిదండ్రుల కుటుంబాలను కూడా శాశ్వతంగా రోడ్డు మీద పడేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ నేపథ్యంలో ఉండగా ఈరోజు ఉన్న ఏదైతే పోలీసు వారు అవ్వచ్చు, దాంతోపాటు ఏదో ప్రభుత్వం కూడా వెంటనే ఈ డ్రగ్స్ కానీ ఏదైతే ఈ గంజాయి లాంటివి మాత్రం కూడా అడ్డుకోవాలని చెప్పేసి సందర్భంగా కోరుతున్నాం. మొన్న చూసుకుంటే మన విజయనగరం జిల్లాలో ఎస్కోట మండలం దాదాపు 2 కేజీలు 3 కేజీలు అరకు మీద గంజాయి అనేది పట్టుదలుతుంది. మన ఇక్కడ గాజులే కావచ్చు, లంకాపట్నం అవ్వచ్చు, విపరీతంగా ఈరోజు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడాను గంజాయి అనేది ఎలా వెళ్తుందో తెలియక గంజాయి పట్టుబడుతున్నారు. ఒకవైపు పోలీసులు మాత్రం గంజాయిని నివారిస్తారని మాటిస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే మాత్రం ఇక్కడ గంజాయి అనేది ఏర్లై పారుతుంది. వెంటనే గంజాయి అంటే డ్రగ్స్ కానీ మద్యం కానీ ఎక్కడ పడితే అక్కడ ఉన్న వాటిని సీజ్ చేయాలని చెప్పేసి, దాంతోపాటు వీటిని వెంటనే భవిష్యత్తులో నష్టం కలిగించకుండా వీటన్నిటిని ఆపాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం. దాంతోపాటు ఇక్కడితో ఆగిపోదు ఈ అవేర్నెస్ క్యాంపింగ్ అనేది. దీంతోపాటు నెల్లూరు జిల్లాలోని పెంచలయ్య అనే డివైఎఫ్ఐ కామ్రేడ్ని ఈరోజు డ్రగ్స్ అతీతంగా పోరాడుతున్నాడని చెప్పేసి కొంతమంది గంజాయి ముఖాలు కత్తితో దాడి చేసి చంపేశారు. ఇంతవరకు కూడా పోలీసులు ఇంతవరకు గంజాయి వాళ్ళని కూడా ఎవరైతే గంజాయి అమ్ముతారో పట్టుకోలేకపోయారు. ఇటువంటి దీంట్లో ఈరోజు మన ప్రభుత్వాలు ఉన్నాయి. కానీ వెంటనే డ్రగ్స్ ఏదైతే మొఖాల్లో చనిపోయిన గంజాయి ఎవరైతే చంపారో వాళ్ళని పట్టుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దాంతోపాటు డ్రగ్స్ ఇప్పుడు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వెంటనే పోలీస్ కస్టడీలో తీసుకొని ఎంత వేగంగా అయితే అంత వేగంగా కట్టడి చేయాలని చెప్పేసి సందర్భం కోరుతున్నాం. నటరాజ్ మ్యూజిక్ అకాడమీ ఆధ్వర్యంలో బ్రీచ్ రోడ్లో గల నగర నాట్య సంకీర్తన నిర్వహించారు. నృత్య కళాకారులు పెద్ద సంఖ్యలో ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఆధ్యాత్మిక శోభ వెల్లరిసింది. కాళికామాత టెంపుల్ నుండి అన్నమాచార్య విగ్రహం వరకు ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా ఐటీడీసీ ఫౌండర్ చైర్మన్ విక్రమ్ కుమార్ మాట్లాడారు. సాంప్రదాయ కళల ఔన్నత్యాన్ని చాటి చెప్పడమే నగర నాట్య సంకీర్తన యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు. 2004లో ఇంటర్నేషనల్ ట్రెడిషనల్ డ్యాన్స్ కాంగ్రెస్ నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు. వచ్చే ఏడాది కూడా ఈ డ్యాన్స్ కాంగ్రెస్ నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా ఈ సన్నాహక ర్యాలీని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సాంప్రదాయ కళలు రాబోయే తరానికి అందించడానికి 2004లో ఇంటర్నేషనల్ ట్రెడిషనల్ డ్యాన్స్ కాంగ్రెస్ అనేటువంటిది శ్రీ వివి రమణమూర్తి గారి అధ్యక్షతన మొట్టమొదటిసారిగా జరిగింది. అందులో 1000 మంది కళాకారులతో మహాబృంద నృత్యం, పేపర్ ప్రజెంటేషన్, సెమినార్స్ అవన్నీ కూడా జరుగుతూ ఒక ఇంటర్నేషనల్ డ్యాన్స్ కాంగ్రెస్ని 2004లో ప్రారంభించి రేపు 2006లో జరిగేటువంటి 2వ నేషనల్ డ్యాన్స్ కాంగ్రెస్కి సన్నాహక కార్యక్రమంగా ఈ రోజున ఈ యొక్క సంగీత నాట్య నగర సంకీర్తనని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎక్కడైతే కళలు పుడతాయో ఆ ప్రాంతంలో సాధారణంగా ఆ యొక్క పూర్వీకులు చేసుకునేటువంటి సాంప్రదాయ పద్ధతి, దాన్ని ఈరోజు కూచిపూడి వాస్తవ్యులు శ్రీ పసుమతి వెంకటరమణ గారి యొక్క నేతృత్వంలో ఈ రోజున ఈ యొక్క సంగీత నాట్య నగర సంకీర్తనని ఈ యొక్క విశాఖపట్నంలో మొట్టమొదటిసారిగా 100 మంది విద్యార్థుల చేత ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు మరిన్ని జరుపుకోవాలని, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని వైఎస్ఆర్సీపీ యోజన విభాగం నాయకులు జి ఈశ్వర్ కౌశిక్ ఆకాంక్షించారు. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల సందర్భంగా 3 లాంతర్లు పైడతలమ్మవారి చదురుగుడి వద్ద దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రజలకు జగన్మోహన్ రెడ్డి ఎంతో సేవ చేశారన్నారు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ యోజన విభాగం నాయకులు బోడసింగి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నాయకుడు, జననేత, మా ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా విజయనగరం శాసనసభ నియోజకవర్గంలోని మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి గారి నాయకత్వంలో ఆయన తాలూకా ఆధ్వర్యంలోని ఈరోజు ఇంటి వద్ద కేక్ కటింగ్ జరపడం జరిగింది. అందులో భాగంగా ఉదయం 8 గంటల నుంచి అనేక చోట్ల సేవా కార్యక్రమాలు కానీ, టెంపుల్స్లోని పూజా కార్యక్రమాలు కానీ
నిర్వహించడం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చాలా ఆధ్వర్యంలో జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు పలు చోట్ల సేవా కార్యక్రమాల్లో భాగంగా అమ్మవారి కోవుల వద్ద దుప్పట్ల పంపిణీ కార్యక్రమం అనేది యువజన విద్యార్థి విభాగాల్లో చేపట్టడం జరిగింది. జగనన్న తాలూకా పుట్టినరోజు అంటే అది మామూలు విషయం కాదు. ఆయన రాష్ట్రంలో 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కోవిడ్ సమయంలో కానీ లేకపోతే నార్మల్ సమయంలో కానీ ఆయన ఈ ప్రజలకి, ఈ రాష్ట్ర ప్రజలకి చేసిన సేవలు ఎన్నో మనకి తెలిసిన విషయమే. అలాంటి ఒక నాయకుడు పుట్టినరోజు అని చెప్పేసినంటే అది పండగతో సమానం. సో అందుకు ఈ విజయనగరం నియోజకవర్గం శాసనసభ నియోజకవర్గంలోని ఒక పండగ వాతావరణాన్ని నెలకొరుస్తూ ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా చేపట్టి మా నాయకుడి తాలూకా మంచి ఇంకా పెరగాలని చెప్పేసి మేము కోరుకుంటూ, ఆ భగవంతుని కూడా మేము కోరుకునేది ఒకటే, ప్రజల కోసం ఆలోచించే నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి. ఆ భగవంతుడు ఆయనకి చల్లని దీవెనలు ఇచ్చి పలు కాలాల పాటు ఆయన ప్రజలకి సేవ చేసే విధంగా ఆయన చిరకాలం సంతోషంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ యావత్ ప్రపంచం మెచ్చుకున్న యోగాంధ్ర నిర్వహణపైన వైసీపీ నాయకులు విష ప్రచారం చేయడం దుర్మార్గమని కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అన్నారు. ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తాడేపల్లి ప్యాలెస్ సోకులు, రంగురాళ్లపై బొమ్మల కోసం 100 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేసిన వైసీపీ ఇప్పుడు దెయ్యాలు వేదాలు వర్ణించేలా మాట్లాడడం సిగ్గుచేటన్నారు. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు కట్టేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయిస్తే కళాశాలల నిర్మాణానికి ముందుకొచ్చే వారికి జైల్లో పెడతామని జగన్ బెదిరించడం అతని రాక్షస ప్రవృత్తికి నిదర్శనమని పేర్కొన్నారు. జరిగినటువంటి భూ కబ్జాలు, భూ లావాదేవీలు ఏవైతే ఉన్నాయో, తీర ప్రాంత నియంత్రణ మండలి ఉల్లంఘనలు ఏవైతే ఉన్నాయో, ఋషికొండ ప్యాలెస్ తీసుకోవచ్చు. ఇవాళ 3 మంత్రులతో కమిటీ వేశారు. ఇవాళ ఋషికొండ ప్యాలెస్ సంబంధించి హైగ్రీవా ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వం సొంత పార్టీ వాళ్ళైనా, ప్రభుత్వం కూడ ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ నేతలు ఏ పార్టీకి చెందినటువంటి వారైనా, ప్రజా ప్రతినిధులైనా ఎవరైనా సరే మీరు ఉపేక్షించకండి అని చెప్పి జిల్లా కలెక్టర్లకి అలాగే జిల్లా ఎస్పీలకు కూడా ఆయన ఒక సందేశం ఇవ్వడం జరిగింది. ఒక మార్గదర్శకాలు అంటే ఎవరిని కూడా ఎవరు ఒత్తిడికి మీరు తలొగ్గద్దు, అధికారులు ఎవరు, మీరు ట్రాన్స్పరెంట్ గా భూ యజమాని పక్షాన, భూ హక్కుదారుల పక్షాన, పేద అమాయక రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పక్షాన ఉండాలి తప్ప ఎటువంటి తగాదాల్లో ఎవరిని కూడా మీరు తలదూర్చినా కానీ మీరు ఎటువంటి ఒత్తిడికి తలొగ్గద్దు అని చెప్పి ఒక సందేశం ఇవ్వడం జరిగింది. ఇవాళ జనవాణి అనేటువంటి కార్యక్రమం మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం వద్ద ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది. అక్కడికి వచ్చేటువంటి వినతులు ఏవైతే ఉన్నాయో వినతులు ఆయన దృష్టికి వెళ్ళడంతో ఆయన ముఖ్యంగా ప్రధానంగా ఎక్కువ సమస్యలన్నీ కూడా ఏ ప్రాంతం నుంచి వస్తున్నాయి, దేనికి సంబంధించి వస్తున్నాయో కూలంకషంగా చెక్ చేసుకున్న తర్వాత ఒక మీటింగ్ లో అధికారులు ఉన్నటువంటి మీటింగ్ లో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా అధికారులు, అన్ని జిల్లాల అధికారులు ఉన్న మీటింగ్ లో ఒక సందేశాన్ని పంపించారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే తప్పుద్రోవ పట్టించి ప్రభుత్వాన్ని, పార్టీకి నష్టం వాటిల్లేటువంటి లేకపోతే చెడ్డపై తీసుకునేటువంటి కార్యక్రమం చేస్తారో వాళ్ళకి పిలిచి ఇప్పటికే ఒక వార్నింగ్ కూడా ఇచ్చినట్టు పత్రికల్లో చూస్తా ఉన్నాను నేను. కాబట్టి ప్రజల పక్షాన ప్రజలు మనకి ఏ ఉద్దేశంతో అయితే మనకి అధికారాన్ని ఇచ్చారో, ప్రజా పాలన, ప్రజా సంక్షేమం కోసం మనం పరిపాలించాలని చెప్పి అటువంటి సివిల్ తగాదాల్లోని భూ తగాదాల్లో తలదూచేటువంటి ఏ నాయకుల్ని కూడా అధికారులు ఎవరు కూడా వాళ్ళకి వంత పాడద్దు, మీరు అండగా నిలవద్దు, మీ యొక్క డ్యూటీస్ మీరు పర్ఫెక్ట్ గా చేయండి, మేము ఆదేశిస్తున్నాము, ఎటువంటి పరిస్థితుల్లో కూడా అటువంటి వాళ్ళని మీరు ఎంటర్టైన్ చేయొద్దని చెప్పి మెసేజ్ ఇవ్వడం ఉన్నది. ఎప్పుడైనా ముఖ్యమంత్రులు, జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీ సమావేశం ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎంతోమంది ముఖ్యమంత్రులు చూసాం, ఉప ముఖ్యమంత్రులు చూసాం. పవన్ కళ్యాణ్ గారి లాగా ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మీరు ఎవరిని కూడా ఉపేక్షించేద్దానంటే ఆయన యొక్క చిత్తశుద్ధికి, ఆయన కమిట్మెంట్ ఈ రాష్ట్ర ప్రజల తరఫున ఆయనకు ఉన్నటువంటి ఆ యొక్క సాలూరు పట్టణంలోని కేహెచ్ స్కూల్లో పల్స్ పోలియో కార్యక్రమంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి పాల్గొన్నారు. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేసి మంత్రి ప్రతి చిన్నారి ఆరోగ్యమే ప్రథమ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు అందించాలనే ఆదేశాలు పార్వతీపురం మన్యం జిల్లాలోని నేషనల్ ఇమ్యునైజేషన్ డే విజయవంతంగా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 905 పోలియో చుక్కల బూతులు ఏర్పాటు చేశారు. 42 మొబైల్ టీమ్స్,
19 ట్రాన్సిట్ పాయింట్ల ద్వారా పిల్లల గుర్తింపుకు ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు పంపిణీ చేశారు. ఒక్క చిన్నారి కూడా టీకా నుంచి తప్పిపోకుండా సమన్వయంతో పనిచేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రాన్ని సన్ రైజ్ స్టేట్గా మారుస్తామని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అందుకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్ను క్రైమ్ రైజింగ్ స్టేట్గా మార్చిందని వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వర్ధు కళ్యాణి మండిపడ్డారు. కూటమి పాలన మొదలపటి నుంచి దాడులు, అత్యాచారాలు, హత్యలు, భూ కబ్జాలు, ఆర్థిక నేరాలు విపరీతంగా పెరిగిపోయాయని ఆరోపించారు. మద్దెలపాలెం పార్టీ కార్యాలయంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. మహిళల రక్షణను ఈ ప్రభుత్వం గాలికి వదిలేసిందని విమర్శించారు. చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు కావస్తున్నా రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిపోయాయని మండిపడ్డారు. వీళ్ళు అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ని సన్ రైజింగ్ స్టేట్గా మార్చుతామని చెప్పారు. కానీ ఈరోజు ఈ 18 నెలల్లో మనకు అర్థమైంది ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్ని క్రైమ్ రైజింగ్ స్టేట్గా మార్చేశారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాడులు, అత్యాచారాలు, హత్యలు, అలాగే భూ కబ్జాలు, ఆర్థిక నేరాలు ఎంతగా పెరిగిపోతూ ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం. అంత దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి. ఈ విషయాన్ని ముందు నుంచి కూడా మేము చెప్తూ ఉన్నాము. అదే విషయాన్ని నిజం చేస్తూ మొన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా అదే విషయం డేటాతో సహా బయటపడింది. ముఖ్యంగా అమిత్ షా గారు లేఖ రాశారు చంద్రబాబు నాయుడు గారికి. దానిలోనే అర్థమవుతుంది ఎంత దారుణంగా ఈ రాష్ట్రంలో మహిళల రక్షణ అనేది గాలి కొదిలేశారు, ప్రజల రక్షణ అనేది ఎంత దారుణంగా గాలి కొదిలేశారు. ఈ రాష్ట్రంలో తీసుకుంటే నేరాలకు, క్రూరాలకు అంటే క్రూరత్వానికి అడ్డాగా మారిపోయింది ఈ కూటమి పాలనలో. నేరస్తులు, దోపిడీదారులు, అత్యాచారాలు చేసేవారు, హత్యలు చేసేవారు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా షెల్టర్ జోన్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు మారిపోయిన పరిస్థితి. నేరస్తుల వలన క్రైమ్ రేట్ పెరగడమే కాకుండా ఈ నేరస్తుల్లో ఎక్కువగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉండడం అత్యంత దురదృష్టకరం, అత్యంత సిగ్గుచేటు. ఈరోజు తీసుకుంటే మంత్రుల తాలూకా పిఏలు, మంత్రుల తాలూకా అనుచరులు, ఎమ్మెల్యేలు, వాళ్ళ అనుచరులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు వాళ్ళ వల్లనే ఈరోజు మహిళలకి రక్షణ లేని పరిస్థితి మనం అడుగడుగునా చూస్తూ ఉన్నాం. అంత దారుణంగా విచ్చలవిడిగా అఘాయిత్యాలు, అత్యాచారాలు, వేధింపులు తెలుగుదేశం పార్టీ నాయకులే ఎక్కువగా చేస్తూ ఉన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని వాళ్ళు అమలు చేస్తూ అంబేద్కర్ రాజ్యాంగాన్ని తొంగలో తొక్కడం వలన ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం గమనిస్తూ ఉండే పరిస్థితి. ఈ 18 నెలల్లో గతంలో ఎన్నడూ లేనట్టుగా క్రైమ్ రేట్ పెరిగిపోయింది, శాంతి భద్రతలు క్షీణించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాన్ఫరెన్స్లో ఈ రాష్ట్రంలో ఈ గత ఏడాదిలోనే 1458 మహిళల మీద రేపులు అంటే అత్యాచారాలు చేయడం జరిగింది. వాజీవాతలు ఇప్పుడు కాసేపు విరామం.
పార్వతీపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పోలియో చుక్కల కార్యక్రమాన్ని ఎమ్మెల్యే భోనెల విజయచంద్ర ఆదివారం ఉదయం ప్రారంభించారు. పలువురు పిల్లలకు స్వయంగా పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రోత్సహించారు. తల్లిదండ్రులతో మాట్లాడి పోలియో చుక్కల ఆవశ్యకతను వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన ప్రజలు ఉండే దేశం సంపన్న దేశంగా సాగుతుందని పేర్కొన్నారు. దేశంలో పోలియోను దాదాపు పూర్తిగా తొలగించాలని, ఇంకా ఏవైనా మిగిలి ఉంటే వాటిని కూడా తొలగించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాయని వెల్లడించారు. 2 చుక్కలు చాలు అనే నినాదంతో దేశంలో పోలియోను తరిమేశామని చెప్పారు. ఇది కేవలం పల్స్ పోలియో మాత్రమే కాదు, భారతదేశ నిర్మాణం అని స్పష్టం చేశారు. చిన్నపిల్లలు ఆరోగ్యంగా ఉంటే ఆ దేశ జీడిపి ఘనంగా పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్స్, సిబ్బంది, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు డిసెంబర్ 21 జాతీయ పల్స్ పోల్ ఇమ్యునేషన్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. జిల్లా ఆసుపత్రి పార్వతీపురం నియోజకవర్గంలో ఉన్న హాస్పిటల్లో ఈరోజు చాలామందికి 2 చుక్కలే చాలు మన జీవితాన్ని అనే ఒక పెద్ద అడ్వర్టైజ్మెంట్ చిన్నప్పటి నుండి చూస్తున్నాం. ఇది ఒక పల్స్ పోలియో ప్రోగ్రాం కాదండి నేను చెప్పడం, ఇది ఒక భారతదేశ నిర్మాణం. ఎవరైతే ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ పిల్లలే రేపటి పౌరులు. వీళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే దేశం ఆరోగ్యంగా ఉంటుంది. ఒక బిల్డింగ్ ఎప్పుడైతే ఫౌండేషన్ బాగుంటుందో పిల్లర్స్ బాగుంటాయో అదేవిధంగా దేశంలో పౌరులు కూడా ఆరోగ్యంగా హెల్తీగా ఉండేటప్పుడు ఆ దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. అందులో భాగంగానే ఈరోజు ఆల్మోస్ట్ భారతదేశంలో ఈ పోలియో అనే మహమ్మారిని అరికట్టడం జరిగింది. అందులో భాగంగా ఇప్పటికి కూడా ప్రతి పిల్లవాడికి కూడా ఒకప్పుడు ఎన్నో అపోహలు ఉండేవి, పోలియో చుక్కలు వేస్తే ఏమో అయిపోతారు అని. సో దానికి పరిహారంగా చాలామందిని చూస్తున్నాం. వాళ్ళు బాల్యం నుంచే పోలియోతో చాలామంది ఇబ్బంది పడ్డారు. కానీ ఇప్పుడు పరిస్థితులన్నీ మారిపోయినాయి. సో భారతదేశంలో ప్రతి ఒక్కరికి అవేర్నెస్ వచ్చింది. ఇంకా కొన్ని డిసీజ్ పైన, కమ్యూనల్ డిసీజ్ పైన అవేర్నెస్ రావాలని, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని, ఎవరైతే దేశం హెల్తీగా ఉంటారో ఆ దేశం ఇప్పుడు జీడిపిలో ముందుకుంటుంది. అందులోనే భారతదేశం కూడా హెల్తీగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో, దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క వైద్య సిబ్బందికి కూడా అభినందనలు తెలియజేస్తూ వచ్చిన తల్లిదండ్రులకు కూడా ఈరోజు మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా చాలా చెప్తున్నారు, పల్స్ పోలియో కంపల్సరీగా వేసుకోవాలి, ఎప్పుడే పెడుతున్నా ఏ టైంలో పెడుతున్నా వేసుకుంటున్నాం అని అవేర్నెస్ చెప్పడం కూడా చాలా హర్షణీయమని తెలియజేస్తూ మద్దెలపాలెం వైసీపీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ జిల్లా అధ్యక్షులు కేకే రాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు గొల్ల బాబురావు ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ శ్రేణుల సందడి మధ్య కేక్ కట్ చేసి జగన్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అందులో భాగంగా పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. రక్తదాన శిబిరం కూడా నిర్వహించారు. కేకే రాజు సహా పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు రక్తదానం చేశారు. అరకు పార్లమెంటు పరిధిలో అన్ని అసెంబ్లీ స్థానాలను మరింత పటిష్టం చేసి స్థానిక ఎన్నికల్లో టీడీపీ జెండాను రెపరెపలాడేలా చేస్తాం. బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం చంద్రబాబు పాలన కొనసాగుతుంది. 7 నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుంటూ పార్టీని మరింత బలోపేతం చేస్తామని కార్యకర్తలు, నాయకుల ఆశీర్వాదాలతో అధ్యక్ష పదవి వరించింది. నాపై నమ్మకంతో సీఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ అప్పచెప్పిన బాధ్యతను వమ్ము చేయకుండా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని, కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని చెప్పారు. కార్యకర్తకు కూడా నేను తెలియాలి. అరకు పాడేరు కురుబమే పార్థివమే కాకుండా రంపచోడవరంలో కూడా నేను ప్రతి ఒక్క కార్యకర్తకి తెలిసేటట్టుగా నేను తిరిగి కృషి చేస్తాను. అలాగే పార్టీని కూడా
మరింత బలోపేతం చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి అరకు ఎంపీ అనేది గెలిచి తీరుతాను. దానికి నా సహకారం అందిస్తూ పార్టీని మరింత బలోపేతం చేస్తూ ముందుకు సాగుతాను సార్. కేఎస్ఎస్ నుంచి పార్లమెంటు అధ్యక్షులు ఎవరు కార్యదర్శుల వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా నేను సహకారిగా ఉంటాను. మీరందరూ కూడా నాకు సహకరించి ప్రతి ఒక్కరూ కూడా నన్ను నడిపిస్తారని, మీ అందరికీ సేవ చేసే భాగ్యాన్ని నాకు కల్పిస్తారని మరొక మారు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. కేవలం 18 నెలల్లోనే రాష్ట్రంలో కూటమి పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుందని వైసీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. విశాఖపట్నం వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కలెక్టర్లు, ఎస్పీల కాన్ఫరెన్స్లో కూటమి పాలనపై ప్రజల నుండి పాజిటివ్ అవుట్పుట్ రావడం లేదన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని అన్నారు. అధికారం చేపట్టి 2 ఏళ్లు కాకముందే ప్రజా విశ్వాసం కోల్పోయిన దేశంలో తొలి ప్రభుత్వం చంద్రబాబుదేనని స్పష్టం చేశారు. కొడుకు గురించి డప్పు కొట్టడమే 18 నెలలుగా చంద్రబాబు దినచర్యగా మారిందని ఆక్షేపించారు. రోజుకి సగటున 500 కోట్ల రూపాయల చొప్పున ఇప్పటి వరకు చేసిన 2.75 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఏమైందని ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రభుత్వ దోపిడీపై ప్రజలు తిరుగుబాటు ఖాయమని హెచ్చరించారు. స్పందన వచ్చేది, మీరు అనుకున్నటువంటి అవుట్పుట్ కూడా వచ్చేది. ప్రముఖ కంపెనీల పేరిట లేదా ప్రముఖ కంపెనీలు పేరు చెప్పి దీని మాటున జరుగుతున్నటువంటి భూముల కేటాయింపు ఒక పెద్ద స్కామ్ అనేటువంటి విషయాన్ని గడిచినటువంటి 4-5 మాసాలుగా చెప్తూ వచ్చాం. సో పెద్ద కంపెనీలు కాబట్టి వాటిని ప్రోత్సహించడంలో, వాటిని అవకాశం ఇవ్వడంలో తప్పులేదు. కానీ వీటి పేరిట ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థలకి భూములు ఎందుకు కారు చౌకగా ఇస్తూ ఉన్నారు? వారు సహజంగా బెంగళూరు, హైదరాబాదు, పూణే, గోవా ఇటువంటి ప్రాంతాల్లో కార్యకలాపాలు చేసుకున్నటువంటి ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థ, అక్కడ ఎకరం భూమి ప్రైవేట్ వారి దగ్గర కానీ ప్రభుత్వం దగ్గర ఆక్షన్లో కానీ కొంటున్నటువంటి ఈ సంస్థలకి ఎందుకు విశాఖపట్నం వచ్చేసరికి 50 లక్షలకి, 1 కోటి రూపాయలకి భూములు ఎందుకు ఇస్తున్నారు? ఈ రియల్ ఎస్టేట్ సంస్థల బాధ్యత ఏంటంటే భూములు సేకరించుకొని బిల్డింగ్లు కట్టుకొని ఏదన్నా సంస్థ అద్దెకి వస్తే అద్దెకిచ్చుకునేటువంటి సంస్థలు ఇవన్నీ కూడా. ఒక భూమిని ఈ తక్కువ ధరకి కేటాయించడం ఒకటే కాదు, వాళ్ళకి నిర్మాణంలో అయ్యేటువంటి ఖర్చు, ఆ ఖర్చులో 2000 రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తుందట. ఈ 2000 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ ప్రభుత్వం ఇవ్వడానికి అప్ టు మాక్సిమం 2000 రూపీస్ అని, 50% ఏమో రెసిడెన్షియల్ యాక్టివిటీ మిక్స్డ్ యూసేజ్ అని చెప్తూ ఇంకెలాగా కపిల్ గ్రూప్కి కానీ లేకపోతే సత్వాక్ కానీ లేకపోతే ఇంకో కంపెనీ కానీ పవర్ ఇన్సెంటివ్స్ ఇచ్చారు. సో సహజంగా కొన్ని పాలసీలో కొన్ని మినిమం నామ్స్ అనేటువంటి, కొన్ని మినిమం ఇన్సెంటివ్స్ అనేటువంటి సహజంగా ఏ ప్రభుత్వంలో ఉన్నా ఉంటాయి, కొన్ని సహజంగా నడుస్తుంటాయి. కానీ రియల్ ఎస్టేట్ కంపెనీలకి ఇవ్వడం ఏంటి? మరి ఎందుకు వాడు చేస్తుంది ఏంటి? వాడు అద్దెకిస్తే వచ్చినటువంటి డబ్బు లాభం మాత్రం ఆ కంపెనీ తీసుకుంటుంది, నష్టం అంతా ప్రభుత్వం భరాయిస్తూ ఉంది. అటువంటిది ప్రజాప్రతినిధుల గురించి కాదు, అడగాల్సినటువంటిది ప్రజాప్రతినిధుల గురించి కాదు, పక్కన ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని అడగాలి. ఎందుకు ఇలాగ తక్కువ ధరలకి భూములు దోచిపెడతా ఉన్నారు? మీరు ఎందుకు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? దీనివల్ల ప్రజల్లో ఉన్నటువంటి ఆలోచనలు ఏంటి? రాష్ట్ర ప్రభుత్వానికి జరుగుతున్నటువంటి నష్టం, రాష్ట్ర ఖజానాకు జరుగుతున్నటువంటి నష్టం, ప్రభుత్వ ఆస్తులకు జరుగుతున్నటువంటి నష్టం, ప్రజలకు జరుగుతున్నటువంటి నష్టం, ఇవి ఒక పక్క అయితే ప్రైవేట్ భూముల్లో, ప్రైవేట్ ల్యాండ్ డిస్ప్యూట్స్లో ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరూ ఇన్వాల్వ్ అయిపోయి, అంటే మిమ్మల్ని గెలిపించింది ప్రజలకు మంచి చేయడానికా, ప్రజల తాలూకా ఆస్తుల్ని కాపాడడానికా, లేదా ఆ ప్రైవేట్ సంస్థలు, ఆ ప్రైవేట్ వ్యక్తుల తాలూకా విజయనగరం జిల్లా గరివిడి వైకాపా కార్యాలయంలో ఎమ్మెల్సీ బొత్స కుమార్తె బొత్స అనుష ఆధ్వర్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా బొత్స సత్యనారాయణ హాజరయ్యారు. జగన్ పుట్టినరోజు సందర్భంగా కార్యకర్తలకు భారీ రక్తదాన శిబిరాన్ని బొత్స ప్రారంభించారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపి కార్యకర్తలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని బొత్స జగన్మోహన్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో సొంత పథకాలు ప్రవేశపెట్టి ఆంధ్ర ప్రజల్లో ఒక బ్రాండ్ ఇమేజ్ సంపాదించుకున్నాడని అన్నారు. కానీ 40 ఏళ్లుగా చంద్రబాబు నాయుడు కాపీ పేస్ట్ పథకాలు నడుపుతూనే ఉన్నారన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రను చంద్రబాబు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారని మండిపడ్డారు.
అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల రిలీవ్ అయిన విద్యార్థులకు ఇంతవరకు సర్టిఫికేట్లు రాలేదు. మరి వారి భవిష్యత్తుకి చంద్రబాబు ఏం సమాధానం చెప్తారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన హయాంలో ఆయన మరి ప్రజలకి ఎప్పుడు కూడా సూర్యచంద్ర ఉన్నంత వరకు రాజశేఖర గారు ఏ విధంగా కార్యక్రమాలు చేసి ఆయన పేరు తెలుస్తాయి ఉంచుకున్నారో అదే విధంగా ఈ అమ్మఒడిని కానీ రైతు భరోసాలు కానీ ఈ నేసాలు కానీ లేదు సీపోర్ట్లు కానీ లేకపోతే హార్బర్లు కానీ లేదు మెడికల్ కళాశాలలు కానీ ప్రజా వైద్య కళాశాలలు కానీ ఏ కార్యక్రమం చేసినా ఆయన తెలుస్తాయి ఉండిపోవడానికి చేసిన వనంలో అత్యోక్తి లేదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి రెండున్నర నూరేళ్లు ఆయన ఇంకా చల్లగా ఉండాలని ఆయన హయాంలో ఇంకా రాబోయే కాలంలో ఇంకా మంచి కార్యక్రమాలు రాష్ట్రంలో జరగాలని ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా అండదండగా భరోసాగా ఉండాలని సిరిపురం విఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాలో ట్రై బీఇన్సి నెట్వర్క్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. ఉచితంగా నిర్వహించిన ఈ జాబ్ మేళాలో 10 నుంచి పీజీ వరకు చదివిన వేలాది మంది నిరుద్యోగులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాలకు చెందిన 60కి పైగా సంస్థలు ఈ నియామక ప్రక్రియలో పాల్గొని యువత నైపుణ్యాలు పరిశీలించి ఉద్యోగ నియామకాలు చేపట్టారు. ఈ జాబ్ మేళాలో 500 మందికి పైగా యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని నిర్వాహకులు బి వంశీకృష్ణ, జి శివ చెప్పారు. వైజాగ్ లో కొత్తగా ఏ కంపెనీస్ అయితే పెట్టాయో ఆ కంపెనీస్ తో మేము టైఅప్ అయిపోయాము. వీఆర్ ఇన్ డిస్కషన్ స్టేజ్ ఆన్ వాట్ బేసిస్ వి షుడ్ హైర్ ఏంటి అనేది అండ్ వీఆర్ ఓపెనింగ్ అవర్ ఆఫీస్. పార్తీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా పోలియో చుక్కల కార్యక్రమం ఆదివారం అత్యంత వేగంగా కొనసాగింది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 0 నుంచి 5 సంవత్సరాల్లో పిల్లలందరికీ పోలియో చుక్కలు వేసేందుకు విస్తృత ఏర్పాట్లు చేయడం జరిగిందని జాయింట్ కలెక్టర్ సి యశ్వంత్ కుమార్ రెడ్డి అన్నారు. పార్తీపురం డాక్టర్ డివిఎం మున్సిపల్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 42 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో మొత్తం 905 పోలియో బూతులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎక్కడ ఏ ఒక్క చిన్నారి కూడా మిగిలిపోకూడదనే లక్ష్యంతో అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ప్రయాణాల్లో ఉన్న పిల్లల కోసం బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు వంటి రద్దీ ప్రాంతాల్లో 19 ట్రాన్సిస్ట్ పాయింట్లు, మారుమూల ప్రాంతాల నుంచి 42 మొబైల్ టీమ్స్ను అందుబాటులో ఉంచామన్నారు. ప్రతి బూత్లోనూ 4 చొప్పున సిబ్బంది విధులు నిర్వహిస్తూ డేటా ఎంట్రీ, చుక్కల పంపిణీ పర్యవేక్షిస్తున్నామన్నారు. దాంతోపాటు సుమారు 42 మొబైల్ టీమ్స్ కూడా ఏర్పాటు చేశాము. దాంతోపాటు ఎక్కడైతే మనకు బస్ స్టాండ్స్, అక్కడ రైల్వే స్టేషన్స్, ఇక్కడంతా మొబైల్ పాపులేషన్ ఉంటుందో అక్కడ కూడా సుమారుగా 19 ట్రాన్సిట్ పాయింట్స్ ఏర్పాటు చేశాము. ప్రతి బూత్లో 4 స్టాఫ్ని ఇచ్చాము, మార్కింగ్ చేయడానికి, డేటా ఎంట్రీ చేయడానికి, చుక్కలు వేయడానికి. సో కాంప్రహెన్సివ్గా మనకు 0 నుంచి 5 వయసులోపు ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కవర్ చేసే విధంగా వేరియస్ లైన్ డిపార్ట్మెంట్స్ అందరినీ ఇన్వాల్వ్ చేసి ఐసిడిఎస్ కానివ్వండి, డిఆర్డిఏ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, అన్ని డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ చేసి గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మల్టిపుల్ మీటింగ్స్ తీసుకొని కోఆర్డినేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు కూడా చక్కగా జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు వస్తున్న స్టాటిస్టిక్స్ ప్రకారం సుమారుగా 20% అయిపోయింది ఆల్రెడీ మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా. మిగతా కూడా ఈవినింగ్ దాకా కంటిన్యూ చేయబడుతుంది. ఎవరన్నా పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి వేయించలేకపోతే ఈరోజు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. మనం రేపు కూడా హౌస్ టు హౌస్ సర్వే చేయడం జరుగుతుంది. ఎవరన్నా ఈరోజు మిస్ అయితే ఖచ్చితంగా రేపు మా టీమ్స్ వచ్చి రేపు ఎల్లుండి మీ పిల్లలకు 0 to 5 ఏజ్ ఉన్న పిల్లలకందరికీ పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది. అందరి అవకాశం సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహగిరిపై శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి ధనుర్మాస ఉత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. ధనుర్మాస వ్రత మహోత్సవంలో భాగంగా గోదాదేవి రచించిన తిరుప్పావైలో 6వ పాశు పారాయణాన్ని అర్చకులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. స్వామివారికి ధనుర్మాస ప్రత్యేక ఆరాధనలు, నైవేద్యాలు సమర్పించారు. ఈ వేడుకలు ఆలయ స్థాన ఆచార్యులు టిపి రాజగోపాల్ పర్యవేక్షణలో అర్చక స్వాములు, వేద పండితులు శాస్త్రోక్తంగా జరిపించారు. 6వ పాశురమైన పుల్లం శిలంబికాం విశిష్టతను, అందులో ఆంతర్యాన్ని ఆయన భక్తులకు వివరించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మన రాష్ట్రంలో 25 పార్లమెంటరీ స్థానాలకు అధ్యక్షులు నియమించడం జరిగిందని, అయితే మరోసారి మన టీడీపీ పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ అని ప్రకటించిన పార్లమెంటరీ అధ్యక్షులు పదవులతో రుజువైందని విజయనగరం ఎంపీ కల్శెట్టి అప్పలనాయుడు అన్నారు. టీడీపీ కార్యాలయంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రకటించిన 25 పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులకు గాను 14 మంది బడుగు బలహీన వర్గాల వారికి చెందినవారని, పార్టీ పదవుల నియామకాల్లో టీడీపీ పార్టీ ఎల్లప్పుడూ సామాజిక న్యాయాన్ని పాటిస్తుందని అన్నారు. రోజు అన్న ఎన్టీఆర్ గారు ఏర్పాటు చేసిన నుంచి ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు గారు, కమింగ్ లోకేష్ బాబు గారు, వీరందరూ కూడా బడుగు బలహీన వర్గాలకి పెద్దపీట వేయాలనే ఆలోచనతో ప్రతిసారి తెలుగుదేశం పార్టీకి ఒక బ్రాండ్గా ఉండే ఇమేజ్ ఇది. దాన్ని కొనసాగిస్తూ ఈరోజు కమిటీలు ఏర్పాటు చేయడం అనేది సంతోషం. ఈ కమిటీలో 14 మంది అందరూ కూడా ఈరోజు బడుగు బలహీన వర్గాలకు నియమించడం, అలాగే అతి ముఖ్యంగా ఓసీలో కూడా సమర్థంతో నాయకత్వం తీసుకురావడం, ఇది ఒక మంచి ప్రక్రియ. అందరికీ సమానత్వంగా సామాజిక న్యాయం జరిగే విధంగా ఇది కమిటీలు వేశారు. దీనిని గత 5 సంవత్సరాల్లో వైకాపా ప్రభుత్వం, వైకాపా నాయకత్వం చిత్రహింసలు పెట్టి కార్యకర్తలు ఇబ్బంది పెట్టిన సందర్భాల్లో అందరితో సమన్వయం చేసుకుంటూ పార్టీకి పనిచేసే వాళ్ళని కానీ, లేకపోతే గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఇవ్వని వ్యక్తులకు కానీ, అలాగే కొన్ని సందర్భాల్లో ఎమ్మెల్యేలుగా ఉండి సమర్థతంగా పనిచేసే వాళ్ళని ఎంపిక చేసే విధానం, ఇదంతా కూడా ఒక ప్రక్రియ. అందుకు చాలా మంచి ఆలోచనతో మంచి కూర్పు వచ్చింది. విశాఖలో జరగబోయే సిఐటియు అఖిల భారత మహాసభలకు సాహితీ శ్రవంతి సంఘీభావం తెలియజేస్తూ గురుజాడ గ్రంథాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అట్టాడ అప్పలనాయుడు మాట్లాడుతూ సమాజం బాగు చేయడానికి సాహితీవేత్తలు ఆలోచనలు క్రియాశీలకంగా పనిచేస్తాయన్నారు. సాహితీవేత్తల ఆలోచనలు వారి మద్దతుకు సిఐటియుకు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో చీకటి దివాకర్, చీకటి శ్రవంతి, సిఐటియు ప్రధాన కార్యదర్శి టీవీ రమణ తదితరులు పాల్గొన్నారు. సాహిత్యంలో ఉన్న మన కర్తవ్యం ఏమిటి? ఈ సాహిత్యంలో ఉన్న వాళ్ళు కేవలం సాహిత్యం మాత్రమే కాదు, ఉద్యోగం చేసుకుంటున్నాం, శ్రమ చేస్తున్నాం. భారతదేశంలో కానీ తెలుగునాట కానీ సాహిత్యకారులు సాహిత్యం మాత్రమే జీవితం ఉపాధి కల్పించదు. చాలా దేశాల్లో సాహిత్యం ద్వారా ఉపాధి, ఒక నవల రాసి బతకొచ్చు, కానీ ఇక్కడ ఒక పని చేసుకుంటూ ఉత్పత్తిలో పాల్గొంచుకుంటూ వేరేగా వ్యాపకంగా ప్రవృత్తిగా సాహిత్యాన్ని రాస్తున్నాం. ఒక మాటలో చెప్పాలంటే సాహిత్యానికి జన్మస్థానము, దాని గమ్యస్థానము సమాజమే. మళ్ళీ ఏ సమాజమైతే మనకి ఉపాధినిస్తుందో ఆ సమాజమే సాహిత్యంలో కూడా ఒక భూమికనిస్తుంది. కనుక ఆ సమాజం బాగులేదని అర్థమైతేనే రచయిత రాయగలడు. ఒక మాటలో చెప్పాలంటే అధికమైన జనం, బాగా ఎక్కువ మంది ఈ వ్యవస్థ మారితే బాగుండు అనుకుంటున్నారు, ఇది బాగులేదు అనుకుంటున్నారు. ఇది చాలా అసమంజసంగాను, అన్యాయంగాను, అక్రమంగాను ఉందని అనుకుంటున్నారు. వర్తమానం బాగులేదు అనుకుంటున్నారు. అది అశేష ప్రజలు. భవిష్యత్తు కూడా బెంగగా అనుకుంటున్నారు యువత. కనుక భవిష్యత్తు కావాలన్నా వర్తమానం మనకు అర్థం కావాలి. వర్తమానం అర్థమయ్యి దాన్ని నేర్చుకోవాలనే గతం కావాలి మనకి. గతాన్ని నుంచి వర్తమానాన్ని అర్థం చేసుకొని భవిష్యత్తు నిర్మాణం చేయాల్సిన ఏకైక ఆలోచన చేయగలిగింది సాహిత్యము, కళలే. అటల్ మోడీ సుపరిపాలన యాత్ర రాజమండ్రికి చేరుకుంది. అటల్ మోడీ విజన్ కార్యక్రమంలో భాగంగా రాజమండ్రిలోని జాగృతి బ్లడ్ బ్యాంక్, లిటిల్ స్టార్ చిల్డ్రన్ మదర్స్ హాస్పిటల్, గోరక్షణపేట జంక్షన్ వద్ద అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహానికి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆవిష్కరించారు. శివరాజ్ సింగ్ చౌహాన్తో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, రాష్ట్ర పర్యాటక మంత్రి కందుల దుర్గేష్, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాజ్పేయి సమాజానికి ఆదర్శప్రాయులని కొనియాడారు. ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుపరిపాలన యాత్ర జరుగుతుందని చెప్పారు.
జోహార్ అటల్ బిహారీ వాజ్పేయి. రెండు సార్లు జోహార్ జోహార్ అన్నాం. జోహార్ అటల్ బిహారీ వాజ్పేయి. జోహార్ అటల్ బిహారీ వాజ్పేయి. జోహార్ భారత రత్న అటల్ బిహారీ వాజ్పేయి. వాజీవార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలియో రహిత సమాజ స్థాపనకు కృషి చేయాలి. విజయనగరం, పార్వతీపురం జిల్లాలో జరిగిన పల్స్ పోలియో కార్యక్రమంలో పిలుపునిచ్చిన మంత్రులు సంధ్యారాణి, కొండపల్లి. విశాఖ, విజయనగరంలో ఘనంగా వైసీపీ అధినేత జగన్ జన్మదిన వేడుకలు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన పార్టీ శ్రేణులు. విశాఖ స్టీల్ ప్లాంట్ బహిరంగ చర్చకు సిద్ధమా? బీజేపీ నేత మాధవ్కు సిఐటి నేతలు సవాల్. వాజీవార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.